ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా వృషభ రాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ 2026 సంవత్సరం ఏప్రిల్ 20, 21, 22 ఈ 3 రోజుల్లో మీకు గోచారంలో జరిగే గ్రహస్థితుల కారణంగా మీ జీవితంలో ఈ 3 రోజుల్లో జరిగేది తెలిస్తే నిజంగా మీరైతే ఎంతగానో షాక్‌కి గురవుతారు. ఎందుకంటే మీకు ఈ 3 రోజుల్లో మీ జీవితం అనేది ఒక విధంగా చెప్పాలంటే ఒక వ్యక్తి ద్వారా మీకైతే ఏదో ఒక రోజుల్లో అంటే ఏప్రిల్ 20, 21, 22 ఈ 3 తేదీల్లో అయితే ఒక వ్యక్తి ద్వారా మీకైతే నక్కతోక తొక్కినట్లుగా పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే ఏ వ్యక్తి ద్వారా మీకు ఈ 3 రోజుల్లో మీ జీవితాన్ని మార్చే విధంగా ఆ వ్యక్తి చేసే పనుల వల్ల మీకు ఈ 3 రోజులు ఏ విధంగా ఉండబోతోంది? ఏ విధంగా మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది? ఆ వ్యక్తి ఇంతకు మీకు తెలిసిన వ్యక్తా? తెలియని వ్యక్తా? ఇంతకు ఆ వ్యక్తి మీకే ఎందుకు ఈ విధంగా హెల్ప్ చేయబోతున్నారు అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే గనక వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ప్రస్తుతం గ్రహస్థితిలో పెను మార్పుల కారణంగా ఈ వృషభ రాశి వారికి వారు చేసేటటువంటి పనుల్లో కానీ డబ్బు విషయంలో కానీ గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఉన్న ఈ రోజుల్లో ఈ రాశి వారికి చాలా అంటే చాలా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఇప్పటి రోజుల్లో ఈ రాశివారు పొందుకుంటారని కూడా చెప్పొచ్చు. డబ్బుకు లోటు అనేది లేకుండా అవసరాలకు కావలసినంత ధనం అనేది ఎప్పుడు కూడా ఈ రాశివారి వద్ద ఉంటుంది. కాకపోతే వీరి సొంత దగ్గరి వాళ్ళ వల్లనే ఈ రాశివారు కొంచెం మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. వీరి యొక్క బలాన్ని బలగాన్ని అడ్డుపెట్టుకొని వీరి యొక్క మంచితనాన్ని అదునుగా తీసుకొని వీరికి కొంతమంది మాయమాటలు చెప్పి అలాగే వీరిని లొంగ తీసుకొని ఈ వృషభ రాశి వారి యొక్క డబ్బు మీద కన్ను వేసి వారి అవసరాలు అన్నీ కూడా తీర్చుకొని అలాగే వారి అవసరాలు అన్నీ తీరిపోయిన తర్వాత వీరిని పక్కన పెడుతూ ఉంటారు. కాబట్టి మీకు తెలుస్తూ ఉంటుంది ఎవరైతే మీతో సన్నిహితంగా ఉంటారో ఎవరైతే మీతో వారి అవసరాలను తీర్చుకొని మిమ్మల్ని పక్కకు నెట్టేస్తూ ఉన్నారో అటువంటి వారు మీ సన్నిహితుల్లో కానీ మీ స్నేహితుల్లో కానీ లేదా మీ బంధువులు కానీ ఎవరైతే ఉంటారో వారు మీకు తెలుస్తుంది. కాబట్టి మీరైతే మీ యొక్క మొహమాటాన్ని పక్కన పెట్టేసి సొంత వారైనా సరే వారిని దూరం పెట్టే ప్రయత్నం చేయండి. ఎందుకు అని అంటే గనక సొంత వారే అని మీరొక్కరే అనుకుంటే సరిపోదు. వాళ్ళు కూడా మిమ్మల్ని మావాళ్ళు అని మనవాళ్ళు అని మీరు చేసిన సహాయాన్ని మర్చిపోకుండా కృతజ్ఞతతో మీకు థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మీరు చేసిన సహాయం వల్ల వారి జీవితంలో ఎంతో కొంత లాభపడ్డారు కాబట్టి ఆ లాభపడ్డందుకు కూడా మిమ్మల్ని వారు గౌరవించాలి. అంతే తప్ప మీ గురించి చెడు ప్రయత్నం చెడు ప్రచారం మీ మీద లేనిపోని నిందలు వేసి మిమ్మల్ని 10 మందిలో అవమానించే విధంగా చూస్తే మాత్రం మీరు అట్టి మనుషులను దూరం పెట్టడమే అవసరం. కాబట్టి వృషభ రాశి వారి జాతకం ప్రకారం చూస్తే ఎవరికైతే మీరు సహాయం చేస్తారో ఆ సహాయం చేసిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే విధంగా కనిపిస్తుంది. కాబట్టి అట్టి వ్యక్తులను బంధువులు కానీ స్నేహితులు కానీ సన్నిహితులు కానీ వారిని గుర్తుపట్టి వారితో కొంచెం దూరంగా ఉండడం మీకు మంచిదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారు చాలా కష్టపడతారు. వృషభం అంటే వీరి రాశి చిహ్నం ఏదైతే ఎద్దు ఉంటుందో ఆ ఎద్దు ఏ విధంగా కష్టపడుతుందో ఈ వృషభ రాశి వారు కూడా తాము చేస్తున్న పనులు ఎద్దులాగా చాలా కష్టపడతారు. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారిని మనం గమనించినట్లయితే వృషభ రాశి వారు తమ కుటుంబ బాధ్యతలను కూడా చిన్నప్పటి నుంచే తల మీద వేసుకొని బరువు భారం బాధ్యత తన కుటుంబాన్ని ఎక్కువగా వృషభ రాశి వారు మోసేవారు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవిత భాగస్వామి విషయానికి వస్తే అంటే ఒకవేళ ఈ రాశి వారు మగవారైతే భార్య విషయానికి వస్తే
ఒకవేళ ఆడవారైతే భర్త విషయానికి వస్తే వీరు ఎంతో అదృష్టవంతులని చెప్పవచ్చు. ఎందుకంటే కనుక భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో కానీ, ఒకరి సలహాలకు ఒకరు విలువలు ఇవ్వడం కానీ, ఒకరినొకరు ప్రేమించుకోవడంలో కానీ వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ఈ ఏప్రిల్ 20, 21, 22 ఈ 3 రోజుల్లో మీరు చాలా బిజీగా ఉంటారు. వృత్తులు చేసేవారు, ఉద్యోగాలు చేసేవారు, వ్యాపారాలు చేసేవారు, అది చిన్న బిజినెస్ అయినా, పెద్ద బిజినెస్ అయినా ఎవరైనా కానివ్వండి, అలాంటి రంగాలలో ఉన్న ఈ వృషభ రాశి వారు మీరు చేస్తున్న అన్ని పనులు కూడా ఈ 3 రోజుల్లో 3 పువ్వులు 6 కాయలుగా కలిసి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కాకపోతే మీరు మాత్రం ఈ 3 రోజుల్లో డబ్బుల దగ్గర మీకు మోసాలు జరుగుతాయి. ఈ ఒక్కటి చూసుకోండి. ఇక వృషభ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. కుటుంబ పరంగా చాలా బాగుంటుంది. సంతాన పరంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక గతంలో సంతాన పరంగా ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా ఇప్పుడు చిన్న చిన్నగా అవన్నీ కూడా సర్దుకొని మనశ్శాంతిగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇక ముఖ్యంగా వచ్చేసి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు మాత్రం చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు గురవుతారు. గ్యాస్ట్రిక్ సమస్యలు, కొంచెం తలనొప్పి, టెన్షన్ ఎక్కువగా ఉండడం వల్ల ఇటువంటి సమస్యలతో కొంచెం మీరు బాధపడుతూ ఉంటారు. మీరు తెలుసుకోవాల్సిందల్లా ఏంది అంటే గనక వృత్తి, డబ్బు వీటన్నిటికంటే కూడా ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకొని డబ్బులు సంపాదించే వేటలో పడకండి. ఎందుకంటే పనులు ఉన్నాయి అని చెప్పి టైంకు తినకుండా, టైంకి పడుకోకుండా ఊరికేనే స్ట్రెస్ ఫీల్ అవుతూ సంపాదన సంపాదన అని ఆరోగ్యాన్ని చూసుకోకుండా డబ్బు ఎంత ఉన్నా సరే డబ్బు మనలను బ్రతికించదు. ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. టైంకి తినడం, టైంకి నిద్రపోవడం, ముఖ్యంగా పౌష్టికాహారాన్ని తినడం, అలాగే వ్యాయామం, మెడిటేషన్, నడక, ధ్యానం చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు క్రమం తప్పకుండా ప్రతిరోజు చేసుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటే చక్కగా మునుముందు మీరు మంచి మంచి పనులు చేసుకుంటారు. మీరు మీ కుటుంబ సభ్యులతో చక్కగా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి చూసుకుంటే కనుక ఈ ఏప్రిల్ 20, 21, 22 ఈ 3 రోజుల్లో చూసుకుంటే మీ ఇంటికి ఒక బంధువు లేదా ఒక స్నేహితుడు లేక మీకు ఎప్పుడో ఎంతో పరిచయం ఉన్న ఒక వ్యక్తి మీ ఇంటికి రాబోతూ ఉన్నారు. ఆ వ్యక్తి మీకైతే మీ కుటుంబ పరంగా ఒక శుభవార్తను తెలియజేస్తారు. ఆ శుభవార్త విని మీరు మీ కుటుంబ సభ్యులు ఎంతగానో ఆశ్చర్యపోతారు. ఇక ఆ శుభవార్త ఏంటి అంటే గనక ఆ వ్యక్తి మీకు చెప్పే శుభవార్త మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ ముఖ్యమైన విషయం గురించి ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు మీరు తెలుసుకుంటారు. ఆ విషయం తెలుసుకోనైతే మీరు మీ జీవితంలో ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అలాగే మీ కుటుంబంతో కలిసి ఆనందంగా, సంతోషంగా ఉంటారు. చూసారు కదండి, వృషభ రాశి వారికి ఈ 3 రోజులు కూడా ఎలాంటి నష్టాలు జరగవు. సంతోషంగా, హ్యాపీగా 3 రోజులు గడిచిపోతుంది. అలాగే ఒక వ్యక్తి ద్వారా వీరు ఒక శుభవార్త వినబోతున్నారు. ఇక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.